ఉన్న మిత్రులకు, వేదిక ముందు ఉన్న పెద్దలకు, మిత్రులకు అందరికీ నమస్కారం. తెలంగాణ రచయితల సంఘం ఈరోజు ఏర్పాటు చేసినటువంటి 10 ఏళ్ల సాహిత్య సభలు, అందులో భాగంగా తెలంగాణ అస్తిత్వ సాహిత్యము వర్తమాన సందర్భము అనే ఈ సదస్సులో నాకు భాష గురించి తెలంగాణ భాష గురించి మాట్లాడమనే అంశాన్ని నాకు ఇచ్చారు కాళేశ్వర శంకర్ గారు. సో మీ అందరికీ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలుపుతున్నాను. నేను ఎక్కువసేపు ఏం టైం తీసుకోను, ఎందుకంటే చాలా సాయంత్రం అయింది కాబట్టి అందరికీ కొంచెం విసుగు వచ్చి ఉంటుంది. బట్ అయినా కానీ ఓకే, సంతోషం. నాకు ఈ సదస్సులో మాట్లాడడం చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే నేను కేసీఆర్ కంటే ముందు తెలంగాణ కోసం, ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోసం తెలంగాణ లిబరేషన్ స్టూడెంట్స్ ఆర్గనైజేషన్ ఒక పార్టీ పెట్టి, ఆ పార్టీ తరఫున చిన్న రాష్ట్రాల ఆవశ్యకత మీద జార్జ్ ఫెర్నాండెస్ చేత ఠాగూర్ ఆడిటోరియంలో మీటింగ్ పెట్టించిన వాళ్ళలో నేను ఒకటి. రెండోది, ఉస్మానియా ఆర్ట్స్ కాలేజీ ముందు ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని కోరుతూ 1992లో నిరాహార దీక్ష చేసిన వాడిని నేను. దీనికి సాక్ష్యం విమల గారికి తెలుసు, ఎందుకంటే విమల గారు నా బ్యాచ్మేట్, ఇద్దరం ఒకే యూనివర్సిటీలో చదువుకున్నాం. అలాగే సామిడి జగన్ రెడ్డి కూడా తెలుసు, ఎందుకంటే ఆయన కూడా తెలుసులో ఒక ప్రముఖమైన పాత్రలో ఉన్నాడు కాబట్టి. సో ఆ రకంగా నాకు ఈ తెలంగాణ అస్తిత్వ సాహిత్యం గురించి మాట్లాడడం నాకు ఆనందం. అందులో భాష గురించి నన్ను మాట్లాడమని చెప్పారు. ఈ తెలంగాణ రాష్ట్రం వచ్చి 10 సంవత్సరాలు అయిన సందర్భంగా ఈ 10 ఏళ్ళ సాహిత్యం సభలు, సాహిత్య సభలు అని పెట్టినప్పటికీ కూడా భాష గురించి పెట్టడం అనేది చాలా ఔషధీయవంతంగా ఉంది. ఎందుకంటే భాష లేకుండా సాహిత్యం లేదు. ఆ విషయాన్ని గుర్తించారు కాబట్టి భాషను కూడా అందులో పెట్టడం అనేది చాలా అభినందించదగినటువంటి విషయం. తెలంగాణ ఉద్యమం రావడానికి ప్రధాన కారణాల్లో భాష కూడా ఒకటి. భాషను హేళన చేయడం వల్లనే మనకు ఈ ఉద్యమంలో ఒక ముఖ్యమైనటువంటి అంశం దొరికింది. మన భాషని వాళ్ళు అవమానించడం, హేళన చేయడం, వెటకారం చేయడం, గట్ల గిట్ల, గది గీది, ఏంది మీ భాష ఏంది, మీరేంది అనే లెవెల్లో మాట్లాడి మనం ప్రత్యేక రాష్ట్రం కోరుకునే పరిస్థితి తీసుకొచ్చారు. కాబట్టి భాష చాలా ప్రధాన కారణమైంది అని మనం చెప్పుకోవచ్చు. ఉద్యమం రావడానికి వెనక ఇది కేవలం నీళ్లు నిధులు మాత్రమే కాదు, ఉద్యోగాలు మాత్రమే కాదు, మన భాష మన ఐడెంటిటీ. కాబట్టి మన ఐడెంటిటీ దెబ్బతీస్తే మనకి అవమానం అనిపిస్తుంది. కాబట్టి మనం తిరగబడ్డాం, మనం ప్రత్యేక రాష్ట్రాన్ని కోరుకున్నాం, మన భాషని మనం గౌరవించుకోవాలని అనుకున్నాం, మన భాషలోనే రాయాలని అనుకున్నాం, రాస్తున్నాం. కాళోజీ కూడా అదే చెప్పిండు, ఎదుటి వాడికి అర్థమవుతుందా లేదా అనేది నీకు అనవసరం, అది నీకు అనవసరం, రాసేవాడికి అనవసరం, రచయితకి అనవసరం. అది నువ్వు అనుకున్న భాషలో, నీకు వచ్చిన భాషలో రాయి, నువ్వు మాట్లాడే భాషలో రాయని చెప్పాడు. అదేవిధంగా మన రచయితలు అందరూ కూడా, కవులు, రచయితలు అద్భుతమైన తెలంగాణ భాషలో అద్భుతంగా రాస్తున్నారు. ఇది మన అందరం ఆనందించదగినటువంటి విషయం. గతంతో పోలిస్తే అంటే మలిదశ ఉద్యమం తర్వాత సిద్ధారెడ్డి గారు కానీ, ఏనుగు నరసింహారెడ్డి గారు కానీ భాషని మార్చుకున్నారు. అంతకుముందు వాళ్ళు వాడిన భాషకి, ఆ తర్వాత వాళ్ళు వాడిన భాషకి చాలా తేడా ఉంది. అందరూ తెలంగాణ భాషలో రాయడం, తెలంగాణ భాషని అత్యధికంగా వాడడం అనేది మన ఉద్యమంలో భాగంగా వాళ్ళు ఆ పంతాన్ని ఎంచుకున్నారు. అలాగే అందరూ రచయితలందరూ కూడా, వేముల ఎల్లయ్య, శీలం భద్రయ్య, లేకపోతే పెద్దింటి అశోక్ కుమార్, వీళ్ళందరూ కూడా తెలంగాణ భాషలో చాలా చక్కగా రాస్తున్నారు. అల్లం రాజయ్య, సురవరం ప్రతాప్ రెడ్డి మొదలుపెట్టి, సురవరం ప్రతాప్ రెడ్డి గారు 1922-23లోనే తెలంగాణ భాషలో కథలు రాశారు, తెలంగాణ భాషలో కవిత్వం రాశారు. సంగీత శ్రీనివాస ఆయన పుస్తకాన్ని బయటికి తీసుకొచ్చాడు కాబట్టి మనకు ఆ విషయం తెలిసింది. అంటే 1925 ప్రాంతంలోనే తెలంగాణ మాండలికంలో హైదరాబాద్ గ్రామ్యము, పాలమూరు పటేళ్ల భాష, తర్వాత వెట్టివారి దండకం అనే పేరుతో తెలంగాణ భాషలో రాశాడు సురవరం ప్రతాప్ రెడ్డి. ఇది మనం అందరం గుర్తించాల్సినటువంటి విషయం. ఆ కాలంలోనే మాండలికంలో రాయడం అనేది, ఇంకెవరో పేర్లు చెప్పడం కాదు, మనం సురవరం ప్రతాప్ రెడ్డి మాండలికంలో రాయడం యశోధరెడ్డి తర్వాత కాలంలో వచ్చింది. యశోధరెడ్డి గారి ముఖ్యత ఏమిటంటే, ఆ కథలతో ఉన్న ప్రాముఖ్యం ఏంటంటే, నేను తెలంగాణ భాషని ప్రిజర్వ్ చేయడం కోసమే నేను ఈ కథలు రాస్తున్నాను క్రిటికల్. తెలంగాణ భాషని కాపాడడం కోసమే, నిలపడం కోసమే, అది వాడుకల నుంచి పోకుండా ఉండడం కోసమే నేను ఈ కథల్ని రాస్తున్నాను అని చెప్పి, కేవలం మన భాషను నిలబెట్టడం కోసం రచించినటువంటి రచయిత్రి పాకాల యశోధరెడ్డి గారు. అట్లా ఇప్పటికి కూడా మన భాషని హేళన చేయడం అనేది ఇంకా పోలేదు. ఒక మిత్రుడు ఫోన్ చేసి అడుగుతాడు,
ఏమయ్యా మీ భాషలో ఆడపిల్లని ఇంటికి తీసుకుపోతాను కదా, అత్తగారింటి కానీ అమ్మగారింటికి పోతాం కదా, మరి తోలుకపోనికి వచ్చినవేందని అంటారేంది, అదే భాష మీరు పశువులు వాళ్ళేమన్నా జంతువుల తోలుకపోనికి మీరు ఏం మాట్లాడతారు మీరు అని అన్నాడు. అంటే అయ్యా తోలుకొని పోవడం అంటే తోడుకొని పోవడమే, అది నన్నయ్య దగ్గర నుంచి వాడిన మాట, అది మీరు కొత్తగా వాడట్లేదు, అందరూ వాడిన పదమే కదా. అయినా మరి మీరేంటి కొట్టు కట్టేయి ఫ్యాన్ కట్టేయి అంటారు, ఫ్యాన్ కట్టేయడానికి కదా దూడనా ఆవునా అని మీరు కూడా అడిగారు. అంటే వాడు ఇంకా మళ్ళీ మాట్లాడలేదు ఇంకా ఆ విషయం. సో ఇంకెప్పుడు అలాంటి హేళన చేయడం అనేది మానేసాడు. ఇటీవల కాలంలో ఒక నెల రోజుల క్రితం వాట్సాప్ గ్రూప్లో ఒకటి సహస్ర శోభ ప్రపంచ మహాసభలను పెట్టాడు. సహస్ర శోభ ప్రపంచ మహాసభలను ఒక వాట్సాప్ గ్రూప్ పెట్టాడు, మేకా రవీంద్ర అనే అతను. అందులో గిడుగు రామూర్తి జయంతి ఆగస్టు 29న గిడుగు రామూర్తి జయంతి మనం అందరం ఇక్కడ చేసాం, అన్ని కాలేజీలలో మా యూనివర్సిటీలో కూడా చేసాము. నేనే మాట్లాడాను అందులో గిడుగు రామూర్తి గురించి, ఆయన కృషి గురించి నేను మాట్లాడాను. అట్లాంటి సిచ్యువేషన్ ఆ తర్వాత సెప్టెంబర్ మొదటి వారంలో ఆయన అన్నాడు అందరూ గిడుగు రామూర్తి జయంతి చేసి ఫోటోలు పెట్టండి అని రాశారు. అంటే సరే మంచిదండి అని అన్నారు. నేను అడిగాను మరి సరే మేమందరము కాళోజీ జయంతి గిడుగు రామూర్తి జయంతి జరిపాము ఇక్కడ, మరి కాళోజీ జయంతి మీరు ఎంతమంది చేస్తారో చూస్తామని చెప్పి నేను ఒక మెసేజ్ పెట్టాను అందులో. అంటే మీరు అమ్మ ఇంకా మీకు ఆంధ్ర వాళ్ళ పట్ల ద్వేషం పోలేదా అని మెసేజ్ పెట్టాను. అంటే మాకు ద్వేషం పోయిందని నిరూపించుకున్నాం కాబట్టి మేము గిడుగు రామూర్తిది జరిపాము, ఆ తర్వాత జరిపిన తర్వాత మాట్లాడుతున్నాము, మరి మీరు కూడా కాలేజీ జరపండి, మాకు తెలంగాణ పట్ల ద్వేషం లేదని నిరూపించుకోండి అని పెట్టినా. కానీ ఎవ్వడు జరపలేదు, ఒక్కరు కూడా కాలేజీ గురించి కానీ దాశరథి గురించి కానీ ఆంధ్రాలో ఎక్కడ కూడా జరగలేదు, అలాంటి ఆధారాలు ఏమీ లేవు. అంటే ఇప్పటికీ వాళ్ళ పట్ల మన పట్ల వాళ్ళకి అంత చిన్న చూపు ఉంది, మన భాష పట్ల మన సంస్కృతి పట్ల వాళ్ళకి అలాంటి అభిప్రాయంతో ఉన్నారు వాళ్ళు. అట్లాగే ఇంకొక వాట్సాప్ గ్రూప్, తెలుగు కూటమి ఒక వాట్సాప్ గ్రూప్ ఉంది. దాంట్లో ఒక ఆయన అంటాడు తెలంగాణ భాషకి వ్యాకరణం రాయొద్దు అని చెప్పాడు ఆయన. తెలంగాణ భాషకి రాయొద్దు అని నువ్వు చెప్పడానికి నువ్వేవాడు అని చెప్పి నేను పెట్టాను మెసేజ్. తెలంగాణ భాషకి ఎందుకు, తెలంగాణ భాషకి కాదు ఏ భాషకైనా మా వ్యాకరణం ఉంటుంది. అది కళింగాంధ్ర మాండలికం కానివ్వండి, కోస్తా కానివ్వండి, రాయలసీమ కానివ్వండి, ఏ భాషకైనా సరే వ్యాకరణం అనేది ఉంటుంది. దానికి సంబంధించిన ప్రత్యేక వ్యాకరణం, దాని నిర్మాణం ఉంటుంది. కాబట్టి ఉన్నదాన్ని రాయడంలో తప్పేముంది. ఎవరైనా మేమే తెలంగాణ వాళ్ళే కాదు ఎవరైనా రాయొచ్చు, తప్పులేదు. అమెరికన్ ఇంగ్లీష్ బ్రిటిష్ ఇంగ్లీష్ లేదా రెండు అని చెప్పి నేను కూడా ఆర్గ్యూ చేశాను. అమెరికన్ ఇంగ్లీష్ బ్రిటిష్ ఇంగ్లీష్ ఎట్లా ఉందో తెలంగాణ తెలుగు ఉంటుంది, ఆంధ్ర తెలుగు ఉంటుంది, నీదేం పోయింది, మా వ్యాకరణం మేము రాసుకుంటాము, ఉదాహరణకి ఇవ్వరు అని చెప్పి నేను ఆర్గ్యూ చేశాను. అంటే ఇవి ఎందుకు చెప్తున్నాను అంటే ఇంకా మన భాష పట్ల వాళ్ళకున్న హేళన భావం, వెటకారము, చిన్న చూపు, అసలు మీది భాషే కాదు అని. కాబట్టి నేను ఇప్పుడు చెప్పదలుచుకుంది ఏంటంటే మనం అందరం కూడా తెలంగాణ భాషని ప్రతి సందర్భంలో వాడాలి. ప్రతి సందర్భంలో అంటే పత్రికలు కానివ్వండి, కథలు కానివ్వండి, కవిత్వం కానివ్వండి, వ్యాసాలు కానివ్వండి, అన్ని చోట్ల కూడా మనం విరివిగా తెలంగాణ భాషని వాడాలి. లేకపోతే మీది మాండలికము, మా పత్రికలో వచ్చేది మా భాషే, మాది ప్రామాణికం, మీది మాండలికం అని వాళ్ళు కాలం ఎగరేసే అవకాశం ఉంటుంది. కాబట్టి అలా అవకాశం ఇవ్వకుండా ఉండాలంటే మనం మన భాషని, మన ఐడెంటిటీని కాపాడుకోవాలి. మనం మన భాషలోనే రాయాలి, మన భాషలోనే మాట్లాడాలి. ఇది నేను చెప్పింది కాదు, కాలేజీ చెప్పింది కూడా అదే విషయం చెప్పాడు. మన భాషలోనే రాయండి అని కూడా ఆయన చెప్పాడు. సో మన భాషని తౌరఖ్యాంధ్రం అని హేళన చేసిన సందర్భంగా అంటే తౌరఖ్యాంధ్రం అంటే తురకము కలిసినటువంటి ఆంధ్రము అని. సో వాళ్ళ భాషలో ఇంగ్లీష్ కలిసినప్పుడు మన భాషలో తురకం కావడంలో తప్పేమీ లేదు. పైగా ఏ భాష అయినా ప్యూర్ లాంగ్వేజ్ అనేది ప్రపంచంలో ఎక్కడా లేదు. ప్రపంచంలో ప్యూర్ లాంగ్వేజ్ అనేది ఎక్కడా లేదు. అంటే ప్యూర్ రేస్ లేదంటే ప్యూర్ భాష కూడా లేదనే విషయం మనం అందరం గుర్తుంచుకోవాలి. ముఖ్యంగా ఇతర భాషా పదాలు కలిస్తే మన భాష కల్తీ అవుతుంది అనుకోవడం అంత తక్కువ ఆలోచన ఇంకొకటి లేదు. ఇతర భాషా పదాలు కలిస్తేనే మన భాష సుసంపన్నం అవుతుంది, పరిపుష్టం అవుతుంది అనే విషయం మనం గుర్తుపెట్టుకోవాలి. అంతే తప్ప ఇది కల్తీ అయ్యింది, తెలుగుదనం నశించిపోయింది, అమ్మ నాన్న పోయింది, మమ్మీ డాడీలు వచ్చారు అంటే అమ్మ అది కూడా మనది కానే కాదు. అమ్మ అంటే అబ్బా నుంచి వచ్చింది అది అమ్మ, అయ్య కూడా మనది కాదు, ఆర్య నుంచి వచ్చింది అయ్య. మరి అమ్మ అయ్య పదాలే మనవి కానప్పుడు మనవి కాదని అనుకోవద్దంటున్నా నేను. మన భాషలోకి వచ్చిన ప్రతి పదము మనదే. ప్రతి భాషలోకి వచ్చినది, ఉర్దూ నుంచి వచ్చిందా, ఇంగ్లీష్ నుంచి వచ్చిందా, ఏదైనా కానివ్వండి, ఒక్కసారి మన భాషలోకి వచ్చిందంటే అది మన భాషా పదమే. ఎట్లా అంటే మన ఇంటి కోడల్లాగా. మన ఇంటి కోడలు ఏమిటి, పెళ్లి కాకముందు ఆ అమ్మాయి పరా ఇంటి పిల్ల,
కానీ పెళ్ళైన తర్వాత మన ఇంటికి వస్తుంది, మన ఇంటి పేరు మోస్తుంది, మన వంశాన్ని డెవలప్ చేస్తుంది. అదేవిధంగా మన ఇతర భాషా పదాలు కూడా ఒకసారి మన భాషలోకి వచ్చినాయి అంటే అవి మన భాషని డెవలప్ చేయడానికి ఉపయోగపడతాయి, మన ఎక్స్ప్రెషన్ని, మన అభివ్యక్తిని ఎక్స్ప్రెస్ చేయడానికి ఉపయోగపడతాయి. కాబట్టి ఒక ఇతర భాషా పదాలు అనేవి అవి ఒకసారి మన భాషలోకి వచ్చిన తర్వాత మనం తిరిగి వేయాల్సిన అవసరమూ లేదు, అదేమి అప్పు కాదు. మన భాషలో కలుసుకుంటే మనమే మన భాష కానీ పరిగణించాలనేది మనం అందరం గుర్తుంచుకోవాల్సిన విషయం. అంతే తప్ప ఇది ఇంగ్లీషు పదాలు ఎక్కువైపోతున్నాయి లేదా ఉర్దూ పదాలు అవుతుంటే అని అనుకోవడం కాదు. ఇంగ్లీష్ భాషలో కూడా అన్ని ఇతర భాషా పదాలు ఉన్నాయి. 20% ఇంగ్లీష్ ఉంటాయి, ఆంగ్ల పదాలు 20% ఉంటాయి. మిగిలిన 80% మిగతా యూరోపియన్ లాంగ్వేజెస్ నుంచి అన్ని భాషల నుంచి వచ్చింది, ఇంక్లూడింగ్ తెలుగు నుంచి కూడా ఇంగ్లీష్లోకి వెళ్ళినాయి. ఇండియన్ లాంగ్వేజెస్ నుంచి అన్నింటిలో నుంచి కూడా పోయినాయి. మాంగాయి దగ్గర నుంచి మ్యాంగో అనే పదం కూడా మాంగాయి నుంచి వచ్చిందని, బ్యాండికూట్ అంటే పందికొక్కు కూడా ఇంగ్లీష్లోకి వెళ్ళింది అని ఇలా తెలుగు పదాలు పోయినాయి, తమిళ పదాలు పోయినాయి. అన్ని భాషల నుంచి మహారాజా, పైజామా, గీజామా అన్ని ఇంగ్లీష్లోకి వెళ్ళిపోయినాయి. వాళ్ళన్నింటినీ కలిపేసుకొని మా పద సంపద ఇంత పెద్దగా ఉందని 24 వాల్యూమ్స్ పబ్లిష్ చేసి ఇంగ్లీష్ డిక్షనరీ. కాబట్టి వాళ్ళు అట్లా వాళ్ళ ఆలోచన విధానం మనం గమనించాలి. మన పక్కవాడు ఎలా చేస్తున్నాడు, వాళ్ళ భాషను ఎలా డెవలప్ చేసుకున్నాడు. ఇతర భాషా పదాన్ని కలుపుకోవడం వల్లనే వాళ్ళ భాష అయింది. లేకపోతే ఎక్కడి నుంచి వచ్చింది వాళ్ళకి అన్ని భాషలు, ఇన్ని లక్షల పదాలు ఎట్లా వచ్చినాయి మనం అది గుర్తించుకోవాలి. అంతే తప్ప తమిళ వాడు ఇలా చేస్తున్నాడు లేకపోతే ఇంకెవడో ఇలా చేస్తున్నాడు మనం కూడా ప్యూర్ తమిళ్ లాగా ఉండాలి అంటే అది కుదిరేది పని కాదు, అది అవసరం లేదు. మనకు మన తెలంగాణ భాషను మనం తెలంగాణ తెలుగును మనం అభివృద్ధి చేసుకోవాలి. దానికి ఎట్లా ఏం చేయాలి అనేది. ఇక ప్రభుత్వ పరంగా చూసినట్టయితే గత ప్రభుత్వము గత 10 సంవత్సరాలలో తెలుగు భాషకు తెలంగాణ భాషకి చేసింది శూన్యం, ఏమి చేయలే. కొత్త రాష్ట్రం రాగానే ప్రపంచ మహాసభలు పెట్టిరు, సాహిత్యం కొన్ని 100-150 పుస్తకాలు వచ్చేసారు అకాడమీ తరఫు నుంచి, చేతులు ఎత్తేసారు అంతే. ఇంకా మళ్ళా తెలంగాణ భాష గురించి ప్రస్తావన ఎప్పుడు ఎక్కడ రాలే, ఏ పుస్తకము రాలే, ఏ కాంపిటీషన్స్ పెట్టలేదు రచయితలకి, ఏమి చేయలే. ఒక అధికార భాషా సంఘం ఉందో లేదో తెలియని పరిస్థితుల్లో అది నడిచిపోయింది. అధికార భాషా సంఘం అట్లే ఉంది. సాహిత్య అకాడమీకి నిధులు లేకుండా ప్రపంచ మహాసభలో ఇచ్చిన డబ్బులు తప్ప గౌరీశంకర్ గారు చైర్మన్గా ఉన్నప్పుడు డబ్బులు ఇవ్వలేదు, పుస్తకాలు వచ్చేయలేదు. ఇంకా ఏం చేసినాడు భాష కోసం వాళ్ళు? ప్రభుత్వం ఏం చేసినాడు అంటే అధికారం వచ్చింది అయిపోయింది కథం, ఇక మాకు ఏం పని, భాషతో ఏం పని మాకు అనే యాటిట్యూడ్ గత ప్రభుత్వంలో నేను గమనించింది. అందుకోసం భాషని ఏమాత్రం పట్టించుకోలేదు వాళ్ళు. తెలంగాణ పదం తెలంగాణపురం అనే తెల్లాపూర్ శాసనంలో తెలంగాణపురం అనే పేరు 600 సంవత్సరాల క్రితం వాడారు. ఆ తెలంగాణ జాగృతి తరఫున కవిత గారు అక్కడికి వెళ్ళి అక్కడ దాన్ని అక్కడ ఏదో ఉద్ధరిస్తామని చెప్పేసి దాన్ని చేసి అదంతా తెలంగాణ రాష్ట్రం రాకముందు, వచ్చిన తర్వాత మళ్ళీ దాన్ని పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దామని చెప్పిన మాట తప్ప దాన్ని తీసింది లేదు, ఏమీ లేదు. అంటే ఆ తెలంగాణపురం అనే మాటకు దానికి ఉన్న చరిత్ర, దానికి ఉన్న విశిష్టతని కాపాడడానికి వాళ్ళు ఎలాంటి కృషి చేయలేదు. ఎందుకంటే అధికారం వచ్చేసింది, అయిపోయింది కథ. పొద్దున సిద్ధారెడ్డి గారు చెప్పారు కదా, తెలంగాణ అస్తిత్వాన్ని వదిలేసుకున్నారు, పార్టీ పేర్లోంచి వదిలేశారు కదా, బీఆర్ఎస్ మార్చుకున్నారు. అంటే నీకు తెలంగాణ అనే పదం పెట్టుకోవడం నీకు ఇష్టం లేదు కాబట్టి నువ్వు తెలంగాణ భాష గురించి కూడా నువ్వు ఏం చేయలేదు. ఇది నా అభిప్రాయం, ఇది నేను గమనించిన అభిప్రాయం. ప్రభుత్వం తరఫు నుంచి ఎక్కడ కూడా తెలంగాణ పదకోశం అని ఒకే ఒక పదకోశం వచ్చింది, తెలుగు యూనివర్సిటీ వాళ్ళు చేసింది, దాని పేరు తెలంగాణ పదకోశం. ప్రైవేట్గా నలిమల భాస్కర్ గారు క్షమించాలి, తొందరలో వచ్చేస్తుంది. భాస్కర్ గారు, తర్వాత ముదిగంటి సుజాత రెడ్డి గారు, వీళ్ళందరూ కూడా ఆ తర్వాత కాలువ మల్లయ్య గారు గుమ్మి అనే పేరుతో నిఘంటువులు వేశారు. అవి వ్యక్తిగతమైనవి, చాలా పరిమితమైనవి, వాటి పరిధి చాలా చిన్నది. ఏదో 5,000 పదాలు అట్లా పరిమితమైనటువంటి, మహా అంటే 5,000 10,000 అంతే. కొంచెం అది ఎందుకంటే నిఘంటువు అనేది చాలా పెద్ద సబ్జెక్ట్, అది పెద్ద హార్డ్ వర్క్ ఉంటుంది, చాలామంది కలిసి చేయాల్సిన పని, అది చాలా హెవీ వర్క్, అది చాలా ప్రామాణికంగా చేయాల్సిన పని. అది ప్రామాణికం అంటే మనకు ఏదైనా సందేహం వస్తే నిఘంటువు చూడాలి. స్పెల్లింగ్ సందేహం వచ్చినా, అర్థం సందేహం వచ్చినా నిఘంటువు చూస్తాం. నిఘంటువులో స్పెల్లింగ్ తప్పులుంటే, నిఘంటువులో అర్థం తప్పులుంటే, నిఘంటువులో అసలు భాషా భాగమే ఉండకపోతే ఇంకా నిఘంటువు ఎందుకు? తెలుగు యూనివర్సిటీ పబ్లిష్ చేసిన నిఘంటువు అట్లా ఉంది. తెలంగాణ పదకోశం అనే పేరుతో వేశారు. అది ఎందుకు వేశారో దాని గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. ఎందుకంటే అందులో ఫస్ట్ ఎంట్రీనే ఏముందంటే అంక అని ఉంది. అంక దాని అర్థం ఏముందంటే
తరువాత అని ఉంది, అంతే. ఇంకా అంక అనే పదం మీరు తర్వాత అనే అర్థంలో ఎవరైనా విన్నారా ఇక్కడ? అదంతా లేదు అక్కడ, ఓన్లీ అంక అని ఉంది అక్కడ. అది మనకు తెలుసు, అది అటు వెనక అనేది అటు వెనక అయింది. అయితే అక్కడ ఉన్నది ఏమిటి? అంక. అంక నుండి దాని ఎదురుగా అర్థం తర్వాత అని ఉంది. మనం ఎప్పుడైనా అంక అంటే తర్వాత అని విన్నామా? అటు వెనక అంటే అటెంక అంటే ఐటంక, అటెంక అంటే అప్పుడు అర్థమవుతుంది మనకి. బట్ అట్లా లేదు, ఫస్ట్ ఎంట్రీ అది. అసలు అది భాషా భాగమా, ప్రత్యయమా, పదమా, ధాతువా, ప్రాతిపదికన ఏమీ లేదు అందులో. ఆ ఒక్క పదానికి కాదు, మిగతా ఏ పదానికి కూడా లేదు. తర్వాత అంకెలా అని ఒక పదం ఇచ్చి తరంలా అని రాసింది దానికి ఎదురుగా. అంకె అనే ఒక పదం ఇచ్చి పద్ధతి, రీతి అని రాసింది. అది ఏమి ఆ అర్థాలు ఏమిటో ఎవ్వరికి తెలియదు. అంగడి అనే దానికి ఎదురుగా ఏమి ఇచ్చారంటే నిద్రకు తీసుకురావడం దింపు కస్తారు అని ఉంది. అంగడి అనే పదం ఫస్ట్ పేజీ, ఇదంతా నేను చెప్పేది ఫస్ట్ పేజీ, ఫస్ట్ గంటలో. అంగడి అంటే నిద్రకు తీసుకురావడం దింపు కస్తారట. దీన్ని నిఘంటు అంటారా? మొత్తం అంగామి అంటే వర్షాలు ఎక్కువగా కురిసిన సంవత్సరం అట. నేనైతే ఎప్పుడు అంగామి అంటే వర్షాలు ఎక్కువ కురిసిన సంవత్సరం అని రాశారు. అంచె అంటే సిబ్బి అని రాశారు. అంట అంటే నిందమూపు అని రాశారు. అంట అంటే నిందమూపు అట అర్థాలు. మీకు ఎవరికైనా డౌట్ ఉంటే ఆ నిఘంటువు తీసి చూడండి, మీకే తెలుస్తుంది. ఫస్ట్ పేజీ ఇవన్నీ. దాని కూర్పు దానికి ఎస్వి సత్యనారాయణ గారు ప్రధాన సంపాదకులు, వైస్ ఛాన్సలర్ అప్పుడు ఎస్వి సత్యనారాయణ. తర్వాత సంపాదక మండలి అలేఖ్య పుంజాల, రెడ్డి శ్యామల, ఇంకొకటి సంగీత శ్రీనివాస్. అయితే మనకి వాళ్ళు ఎవరనేది మనకు అనవసరం, అది ఎంతవరకు పర్ఫెక్ట్ ఉందనేది మనకు కావాలి. నిఘంటు అంటే తప్పులు లేకుండా అందులో ఎలాంటి తప్పులు ఉండకూడదు. మనం అంటే ప్రామాణికత కోసం, ఒక ఆథెంటిసిటీ కోసం మనం నిఘంటు చూస్తాం. దాంట్లోనే తప్పులు ఉంటే అసలు ఒక కనీసం మినిమం ఏదో అచ్చు తప్పు కూడా కాదని, అసలు బేసిక్ మొత్తం తప్పులు. అంత దరిద్రంగా ఉంది ఆ నిఘంటు. మరి దానికి ఎన్ని లక్షలు ఖర్చు పెట్టారో, ఎంత చేశారో, కానీ నిఘంటు పరిమాణం మాత్రం పెద్దగా ఉంటుంది, పరిమాణం పెద్దగా ఉంటుంది. కానీ అందులో విషయం మాత్రం చెత్త నిఘంటు అంటే చెత్త నిఘంటు, అసలు ఆ నిఘంటు కాదు. పైగా రెడ్డి శ్యామల అంటే ఆమె నిఘంటు నిర్మాణ శాఖలో పనిచేసింది. నిఘంటు నిర్మాణానికి ఒక తీరి ఉంటుంది. నిఘంటు నిర్మాణం ఒక శాస్త్రం, అది చదువుకున్నాకనే చేయాలి. నిఘంటుకు ఒక బ్లూ ప్రింట్ తీసుకోవాలి ముందు, దాని నిర్మాణం ఎలా ఉండాలనేది తీసుకొని నిఘంటు బ్లూ ప్రింట్ ప్రకారం. ఎందుకంటే ఎడిటర్స్ మధ్యలో కూడా చచ్చిపోతుంటారు. నిఘంటు అనేది ఒక 10-20 సంవత్సరాల కాలం పడుతుంది. 25 సంవత్సరాల కాలం కూడా పట్టింది. ఆక్స్ఫర్డ్ నిఘంటుకి 25 సంవత్సరాల కాలం పట్టింది. అంటే నిఘంటు ప్రారంభించి అది అయిపోయేసరికి పదాలకు అర్థాలు మారిపోతుంటాయి. అట్లాంటి సందర్భంలో దానికి ఉన్న ఎడిటర్స్ కూడా మధ్యలో చనిపోయే వాళ్ళు చనిపోతుంటారు, ఉద్యోగం రిజైన్ చేసే వాళ్ళు రిజైన్ చేస్తుంటారు, కొత్త వాళ్ళు వస్తుంటారు, ఇన్ని జరుగుతుంటాయి. సో దాన్ని కాబట్టి ఆ పదవిలో ఎవరున్నా సరే, ఆ సంపాదకులు ఎవరున్నా బ్లూ ప్రింట్ ప్రకారం పోవాలి. వీళ్ళకు ఒక బ్లూ ప్రింట్ లేదు, అసలు ఏమీ లేదు. నోటికి వచ్చింది రాసి, నోటికి వచ్చింది అచ్చేసింది. ఎంత డబ్బు వేస్ట్ అయిందో ఇంకా మీరు ఆలోచించండి. అంత డబ్బును వేస్ట్ చేశారు. అంటే మనకి రాష్ట్రం వచ్చిన తర్వాత చేసిన నిఘంటు అది ఒకటే, అది కూడా ఇంత చెత్తగా ఉంది. అంటే ఒక రకంగా చెప్పాలంటే దానికి పెట్టిన ప్రతి పైసా వృధా అయింది. ఇది ఫస్ట్ పేజీలోనే ఇట్లా ఉందని కాదు, మొత్తం నిఘంటు అంతా ఇదే పరిస్థితిలో ఉంది, అంత దారుణంగా ఉంది. మరి అట్లా ఎందుకు ఉందనేది వాళ్ళు చెప్పాలి, మనం చెప్పాల్సింది. మనం ఉన్నది ఇట్లా ఉందని చెప్పి నా అబ్జర్వేషన్లో నేను చెప్పాను. అది ఇక మరి గత 10 సంవత్సరాల్లో తెలంగాణ భాష అభివృద్ధికి ప్రభుత్వం చేసేది శూన్యం అని చెప్పాను. మరి ఇప్పుడు మనం ఏం చేయాలి? ఇప్పటి ప్రభుత్వం ఏం చేయాలి? అది ఇప్పుడు నేను చెప్పదలుచుకున్నాం. సొంత రాష్ట్రం వచ్చిన తర్వాత, సొంత రాష్ట్రం వచ్చే వరకు మన భాషని మాండలికంగా భావించారు అందరూ ఆంధ్ర వాళ్ళు. అంటే మాది ప్రామాణిక భాష కృష్ణా గోదావరి, ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి, కృష్ణా గుంటూరు జిల్లాల భాష ప్రామాణికమని చిన్న ఎవరు ఆయన సిపి బ్రౌన్ దగ్గర నుంచి అందరూ అదే మధ్య మాండలికమే ప్రామాణికమని చెప్పారు. అంటే వాళ్ళు చెప్పిన ప్రామాణిక భాష కాదని. ఆయన అసలు సిపి బ్రౌన్ తెలంగాణకు రాలేదు. రాకుండా నేను ఇది ప్రామాణిక భాష అది ఎట్లా నిర్ణయిస్తాడు? ఆయనే కదా, ఎవరైనా ఎట్లా నిర్ణయిస్తారు? సో మధ్య వాళ్ళ భాష ప్రామాణికం అంటే మనం ఎందుకు ఒప్పుకోవాల్సిన అవసరం ఉంది? లేదు, మనం ఒప్పుకోం కూడా. అయితే మనకు రాష్ట్రం వచ్చిన తర్వాత మన భాష, మన సొంత భాష, అది మనది మాండలికం కాదు, మనది కూడా ఒక అఫీషియల్ లాంగ్వేజ్గా మన తెలంగాణ భాషను మనం గుర్తించింది. మన ప్రభుత్వం స్టేటస్ మారింది, మన భాష స్టేటస్ మారింది. ఇప్పుడు భాషగానే గుర్తిస్తున్నాం, భాషే అది. ఇక మన తెలుగు భాష
తెలంగాణ భాష, తెలంగాణ తెలుగు భాష. అంటే తెలుగు అనే మాటే మనది, ఆంధ్రము అనే మాట వాళ్ళది. వాళ్ళ భాష ఆంధ్రము, మన భాష తెలుగు. ఎందుకు అంటే తెలుగు అనే మాట ఇక్కడ పుట్టింది, తెలంగాణలో పుట్టింది. తెలంగాణపురము 600 సంవత్సరాల క్రితం శాసనంలో ఉంది. అంతకంటే ముందే తెలుగు అనే జాతి ఉన్నది మన దగ్గర, కులం ఉన్నది, తెలుగు అనే కులం ఉన్నది మన దగ్గర. కాబట్టి తెలుగు అనే పదమే మనదైనప్పుడు మన పదాన్ని వాళ్ళు తీసుకొని మీది తెలంగాణ భాష అంటే తెలంగాణ తెలుగు, మీది తెలుగు భాష, 2 భాషలు ఒప్పుకో, తెలంగాణ భాష ఒక భాష ఒకటి ఉందా అని ప్రశ్నిస్తున్నారు. తెలంగాణ భాష తెలంగాణ భాష ఒకటి ఉందా అని కాదు, మాది తెలుగు భాష మాదే అని నేను అంటున్నాను. సో ఎందుకంటే మాకు ఇక్కడ సాక్ష్యాలు ఉన్నాయి, రుజువులు ఉన్నాయి. తెలుగు అనే మాట తెలుగు ఆనము, హర్యానా లాగా తెలంగాణ, హర్యానా లాగా తెలంగాణ అంటే ఒక ప్లేస్ అది. సో అట్లా ఆ మాటే మనదైనప్పుడు భాష మనది కాకుండా ఎట్లా ఉంటుంది? సో నీ భాషకు నువ్వు ఆంధ్ర అని పేరు పెట్టుకో, మా భాషకు నువ్వు తెలుగు అని పేరు పెట్టుకో. తెలుగు అనే మాట మాది అని చెప్తున్నాను. అట్లా మరి తెలుగు భాష అనే తెలుగు భాష మనకి తెలంగాణ తెలుగు కాదు. ఒకవేళ తెలుగులో 2 ఉంటే కూడా నష్టం ఏమీ లేదు. అమెరికన్ ఇంగ్లీష్, బ్రిటిష్ ఇంగ్లీష్, కెనేడియన్ ఇంగ్లీష్ వేరువేరుగా ఉన్నాయి, వాటికి వ్యాకరణాలు కూడా ఉన్నాయి. అదేవిధంగా తెలంగాణ తెలుగు ఉంటుంది, నీ ఆంధ్ర తెలుగు ఉంటే ఉండదు, లేకపోతే ఇంకే తెలుగు అయినా ఉండదు, మాకు అవసరం లేదు. బట్ మాకు తెలంగాణ తెలుగు అనేది ఒక భాషనే, అది మాండలికం అని అనకూడదు ఎవరు కూడా. మన భాషను మనం ఎప్పుడు మాండలికం, తెలంగాణ మాండలికం అని అనకూడదు, మన భాషనే అని మనం గుర్తించాలి. తర్వాత మరి ఇప్పుడు స్టేటస్ మారింది మన భాషది. మనకు స్టేటస్ మారిన తర్వాత దానికి సంబంధించిన కార్పస్ కూడా మనం డెవలప్ చేయాలి. అంటే భాష స్వయంగా తనంతా తాను ఎదుగుతుంది. అంటే భాషలో ఉన్న ప్రాతిపదికలు, ధాతువులు, ప్రత్యయాలు కలిసి కొత్త కొత్త పదాలు, కొత్త కొత్త కాంబినేషన్లు, కొత్త పదాలు ఏర్పడతాయి. వాటిని మనం తదితాలంటాం, ఉదంతాలంటాం, శబ్ద పల్లవాలంటాం. అట్లా కొత్త పదాలు ఏర్పడతాయి. అది సహజంగా ఏర్పడే పద్ధతి. అన్ని దేశాలు కూడా సహజంగానే ఇతర భాషల నుంచి వచ్చి చేరుతాయి. అట్లా కాకుండా ప్రయత్నపూర్వకంగా కూడా మనం భాషని డెవలప్ చేయొచ్చు, కొత్త పదాన్ని సృష్టించవచ్చు, కొత్త నుడికారాన్ని, కొత్త సామెతలు సృష్టించవచ్చు, కొత్త రంగాల్లో మన భాషని వినియోగించవచ్చు. ఇది ప్రయత్నపూర్వకంగా చేయడం. దీన్ని భాషా ప్రణాళిక అంటారు, లాంగ్వేజ్ ప్లానింగ్. మన గవర్నమెంట్కి లాంగ్వేజ్ పాలసీ అనేది ఒకటి ఉండాలి. ఆ పాలసీ ద్వారా మన రాష్ట్రానికి పాలసీ ఉన్నట్టు లేదు. గత ప్రభుత్వంలో లేదు, ఇప్పుడు కూడా ఇంతవరకు లేదు. సాహిత్య అకాడమీకి ఇప్పుడు కూడా చైర్మన్ లేడు మనకు. సో మన ప్రభుత్వాల నిర్లక్ష్యం అట్లా కనిపిస్తుంది భాష విషయంలో, సాహిత్యం విషయంలో. ఎందుకంటే వాళ్ళకి కావాల్సిన అధికారం వచ్చేసింది, పదవులు వచ్చేసినాయి కాబట్టి వాటి మీదనే ఉంటారు తప్ప వీటిని అంతగా పట్టించుకోరు భాషని, సాహిత్యాన్ని. మరి కార్పస్ ప్లానింగ్ అంటే ఏమిటంటే భాషని గ్రాఫైజేషన్, స్టాండర్డైజేషన్ అండ్ మోడర్నైజేషన్ 3 అంశాలు ఉంటాయి. మన భాషని అభివృద్ధి చేయడంలో లాంగ్వేజ్ డెవలప్మెంట్ అనే దాంట్లో 3 అంశాలు ఉంటాయి. గ్రాఫైజేషన్ అంటే మన లిపిలో ఏదైనా సంస్కరణలు ఉంటే చేసుకోవడం, లేదా కొత్త గిరిజన భాషకి లిపిని కనిపెట్టడం అనేది గ్రాఫైజేషన్. సో మనకు ఆల్రెడీ లిపి ఉంది కాబట్టి లిపిలో ఏమైనా సంస్కరణలు చేసుకుంటే అది గ్రాఫైజేషన్. నెక్స్ట్ స్టాండర్డైజేషన్. మరి స్టాండర్డైజేషన్ అంటే ప్రామాణిక భాష. మరి ప్రమాణ తెలుగు ఎవరిది? తెలంగాణలో కూడా మళ్ళీ జిల్లాకు ఒక భాష ఉంది. జిల్లాకు అంటే మన రాజకీయ జిల్లాలు ఉన్నట్టుండదు భాష. మన ఇష్టం వచ్చినప్పుడు రాజకీయ జిల్లాని మారుస్తుంటాం. ఈ జిల్లా ఈ ప్లేస్ ఈ మండలాన్ని తీసుకొని అడగలుగుతాం, ఆ మండలాన్ని తీసుకొని తినగలుగుతాం. సో 10 జిల్లాలు 20-30 జిల్లాలు చేస్తాం, మన ఇష్టం వచ్చినట్టు చేస్తాం. భాష అట్లా మారదు. ఒక్కొక్క ప్రాంతంలో పక్క రాష్ట్రాల ప్రభావాన్ని బట్టి బార్డర్ జిల్లాలలో కన్నడ ప్రభావం ఉంటుంది, మరాఠీ ప్రభావం ఉంటుంది. సో ఇక్కడ ఇంకా వేరే ఇతర భాషల ప్రభావం కూడా ఉంటుంది. కాబట్టి అట్లా మనం జిల్లాని మార్చలేము. ఆ జిల్లాలు మారినప్పుడల్లా మన భాష మారదు. కాబట్టి భాషని ఆధునీకరించాలి, స్టాండర్డైజ్ చేయాలంటే మరి ఎట్లా అంటే ఇప్పటిదాకా ఇతర భాషలకు ఎట్లా జరిగింది స్టాండర్డైజేషన్ అంటే 2 పద్ధతులు ఉన్నాయి. ఒకటి క్యాపిటల్ సిటీలో మాట్లాడే భాషని ప్రమాణీకరించడం, ప్రమాణ భాషను గుర్తించడం. ఇప్పుడు హిందీ ఉందనుకోండి, ఢిల్లీలో మాట్లాడే హిందీని స్టాండర్డ్ తెలుగు అంటారు, ఖడీబోలి స్టాండర్డ్ తెలుగు. మాస్కోలో మాట్లాడేదాన్ని స్టాండర్డ్ రష్యన్. అట్లా అలాగే ఇంకొక బెంగాల్లో కలకత్తాలో మాట్లాడే బెంగాలీ, అది స్టాండర్డ్ బెంగాలీ అని. ఆ విధంగా క్యాపిటల్ సిటీలో ఉండే భాషను జనరల్గా గుర్తిస్తారు. లండన్లో మాట్లాడేది స్టాండర్డ్ ఇంగ్లీష్ అని. లేదా ఇంకొక పద్ధతి ఏమిటి, ఏదో ఒక మాండలికాన్ని తీసుకొని దాన్ని ప్రామాణిక భాషగా గుర్తించడం. మన దగ్గర జరిగినట్టు, మన దగ్గర మధ్య మండలం అంటే కృష్ణా గోదావరి జిల్లాల భాషని మా ప్రమాణ భాష అనే పేరుతో మన మీద ఉద్దేశారు. అంతా పుస్తకాల్లో, పత్రికల్లో, సినిమాలు అన్నింటిలో అదే ఉద్దేశం. అయినా కానీ వాళ్ళది ప్రమాణ భాష కాదు. బోలెడంత మాండలికం ఉంటుంది. ఎదరకెళ్ళండి అంటాడు,
ఎదర అనేది ఏ పత్రికలోనూ రాదు. ఎదరకెళ్ళండి పద్దాక అంటారు. పద్దాక అనే మాట కూడా ఎక్కడ మన పత్రికలో వాడరు, కథలో వాడతారు, అది వేరే విషయం. సో వాళ్ళ భాషలు కూడా ఎవరిది కూడా ప్రమాణ భాష కాదు. మనం అందరం మాట్లాడేది మాండలికమే. మాండలికం అనేది భాషకు సహజమైనటువంటి స్థితి. మనం మాట్లాడేది భాష, మనం మాట్లాడేది మాండలికం. ప్రతి ఒక్కరు మాట్లాడేది మాండలికం. ఇప్పుడు ఇంతమంది ఉన్నాం, జిల్లాకు ఒకరు ఉండొచ్చు, బహుశా మనం అందరం కూడా ఉన్నా కానీ ఎవరి జిల్లా భాష వాళ్ళకు ఉంటుంది. అందరిది వాళ్ళ జిల్లా భాష అలాగే ఉంటుంది. అంటే అది ఒక డిఫరెంట్గా ఉంటుంది. మిగతా జిల్లాతో పోసినప్పుడు ఒక ప్రాంతాన్ని ఇంకో ప్రాంతాన్ని డిఫరెంట్గా ఉంటుంది. సో మరి ఇంత వైవిధ్యం ఉన్నప్పుడు ప్రమాణం అవసరం అవుతుంది. ప్రామాణిక భాష ఉన్నప్పుడు ఇది స్టాండర్డ్ అంటే పక్కది సబ్ స్టాండర్డ్ అయిపోతుంది ఆటోమేటిక్గా. కాబట్టి ఇప్పుడు సబ్ స్టాండర్డ్, మీ భాష సబ్ స్టాండర్డ్ అంటే ఎవడు ఒప్పుకోడు, ఎవరు ఒప్పుకోరు. మరి ఎట్లా ఏం చేయాలి? మరి ఇప్పుడు ఎట్లా అంటే మనం కూడా ఒక ప్రామాణిక భాషను రూపొందించుకోవాల్సిన అవసరం ఉందా? ప్రామాణిక భాషను ఎక్కడ వాడాలి? మనకు తెలంగాణ రాష్ట్రం వచ్చి ఇన్ని సంవత్సరాలన్నా మన ఇంటర్మీడియట్ వాచకాలు కానీ తెలుగు వాచకాలు అన్నీ కూడా కోస్తా భాషలోనే ఉన్నాయి. మీరు చూడండి, రాష్ట్రం వచ్చిన తర్వాత కూడా ఇంటర్మీడియట్ పుస్తకాలు, ఇప్పుడు తెలుగు పుస్తకాలు చూడండి, దాంట్లో ఉన్న ముందు మాటలు, దాంట్లో ఉన్న పీఠికలు, దాంట్లో ఉన్న ప్రవేశికలు, దాంట్లో వ్యాకరణం పేజీలో ఉన్న రచయితలు, సంపాదక మండలి మాటలు అన్నీ కూడా ప్రమాణ భాషలోనే ఉన్నాయి. ఆ ప్రమాణ భాష కాదు, కోస్తా భాషలోనే ఉన్నాయి. అంటే ఏంటి? మన భాషను మనం ఇంకా వాడడానికి కూడా భయపడుతున్నాం, సందేహిస్తున్నాం. ఇది మనం వదిలించుకోవాలి. మన భాషలోనే రాయాలి. రాయాలి, రాయాలి కాదు, రాయాలి. అది మన భాష. తిన్నవా? తిన్నా. తిన్నాను కాదు, తిన్నా. పన్యవా? పన్యా. అంతే తప్ప తిన్నాను పన్యాను అనేది మన భాషలో లేదు. అన్నయ్య కాదు, అన్న. అత్తయ్య కూడా కాదు, అత్త. అక్క. అక్కయ్య కూడా కాదు, అక్క. ఇది మన భాష. మనం ఇలాగే రాయాలి, మనం ఇలాగే మాట్లాడాలి. సో మనం కృతజ్ఞంగా వాళ్ళని ఇమిటేట్ చేస్తూ వాళ్ళ భాషను అనుకరించడం మానేయాలి. మర్చిపోతున్నా నేను కూడా. అలవాటు పొరపాటు. అదేవిధంగా అది అలవాటు పొరపాటు అంటే మనకి ఇన్ని సంవత్సరాల నుంచి అలవాటు అయిపోయిన భాష కదా, అంత తొందరగా వదిలించుకోలేదు. మనం పిలిచేది అత్తనే పిలుస్తాం. అత్తయ్య అనేది కృతజ్ఞంగా వాళ్ళ ప్రభావాలు వచ్చింది. కక్కయ్య అంటాం, లేకపోతే కాక అంటాం, లేకపోతే చిచ్చ అంటాం. అంతే తప్ప బాబాయి అనేది మనది కాదు. ఇట్లా తర్వాత బ్రిటిష్ వాళ్ళు మనకు పరిపాలించిన కాలంలో తెలుగు మొత్తం ఆల్ ఇండియాలో చెల్లుబాటు అయ్యే నాణ్యాల మీద తెలుగులో ఉండేది. 1 అనా 2 అనాలు 3 అనాలు అని తెలుగులో రాసింది నాణ్యాల మీద. ఎవరు వేసిన నాణ్యాలు? మన వాళ్ళు కాదు, బ్రిటిష్ వాళ్ళు వేసిన నాణ్యాల మీద. ఎందుకు వేశారు? తెలుగులో 4 భాషల్లో వేశారు ప్రతి నాణ్యం మీద. ఒకటి ఇంగ్లీషు, ఒకటి హిందీ, బెంగాలీ, తెలుగు, ఉర్దూ, తర్వాత తెలుగులో ఉంది. అని మన భాష అనేది ఆ నాణ్యం మీద ఉంది. బ్రిటిష్ వాళ్ళు వేసిన నాణ్యం మీద తెలుగులో ఉంది. ఎందుకు ఉంది? మిగతా భాష తమిళం ఎందుకు లేదు, కన్నడం ఎందుకు లేదు, మలయాళం ఎందుకు లేదు అంటే సంఖ్యాపరంగా మనం ఎక్కువ ఉన్నాం కాబట్టి, ఎక్కువ మంది తెలుగును మాట్లాడుతున్నారు కాబట్టి. ఇప్పుడు కూడా మనం తెలుగు, మన భాషను మనం ఎక్కువ మాట్లాడితే మన ఐడెంటిటీని అట్లా గుర్తిస్తారు పక్కవాడు. ఎదుటివాడు ఎవరైనా మన ఐడెంటిటీని అట్లా గుర్తిస్తారు కాబట్టి అందుకోసమైనా మనం మన తెలుగులోనే రాయాలి అని చెప్పేది. మన తెలుగులోనే రాయాలి, కథలైనా, కవిత్వమైనా, నవలైనా అని చెప్పదలుచుకున్నాం. ఆపకండి సార్, ఏదో చూసుకోవడానికి నా సార్ మాట్లాడండి సార్, ఫుల్ టైం తీసుకోండి. దీన్ని మాత్రం ఆపదు, నా సార్ మాట్లాడండి. తర్వాత గత ప్రభుత్వం చేసిన ఇంకొక నిర్లక్ష్యం ఏమిటంటే మన భాష పట్ల ప్రాచీన తెలుగు విశిష్ట అధ్యయన కేంద్రము, క్లాసికల్ తెలుగు సెంటర్ అనేది ఒకటి సెంట్రల్ గవర్నమెంట్ శాంక్షన్ చేసింది మనకి. అంటే క్లాసికల్ భాషగా గుర్తించిన తర్వాత మనకు ఒక సెంటర్ ఇచ్చింది. ఆ సెంటర్ కొన్నాళ్ళ పాటు మైసూర్లో ఉండింది. ఆ తర్వాత కాలంలో హైదరాబాద్కు తీసుకురావాలని ప్రయత్నం చేశారు. కానీ ఈ లోపల వెంకయ్యనాయుడు అక్కడికి నెల్లూరు తీసుకుపోయాడు. మరి నెల్లూరు తీసుకుపోతుంటే కేసీఆర్ ఏం చేసిండు? అది నాకు కావాల్సింది. కేసీఆర్ ప్రభుత్వం ఏం చేసింది? దానివల్ల మనకి ఎంత నష్టం జరిగింది అంటే, ఆ క్లాసికల్ తెలుగు సెంటర్లో 90% ఉద్యోగాలు ఆంధ్ర వాళ్ళకే ఇచ్చారు. అంటే మనకు అందులో భాగస్వామ్యం లేదా?
దాని డైరెక్టర్ ఇప్పటి వరకు కూడా ఆంధ్ర వాళ్ళే ఉన్నారు. తెలంగాణ వాళ్ళు ఒక్కరు కూడా ఇంతవరకు ఆ సెంటర్కి డైరెక్టర్గా లేరు. అంటే మనకు భాగస్వామ్యం లేదా, ఆ సంస్థ మీద మనకు హక్కు లేదా అని నేను ఈ సందర్భంగా ప్రశ్నిస్తున్నాను. సో నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు చెబుతూ ముగిస్తున్నాను.